మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ప్రియమైన దేవుని పిల్లలారా, జ్ఞానేని సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడి దినాన మనతో మాట్లాడుచున్నారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మాటలు, దేవుణ్ణి ప్రేమించి మనసు మనము కలిగి ఉండాలి. దేవుణ్ణి ప్రేమించాలంటే ముందుగా ఆయన్ని ఇష్టపడాలి, ఆయన కొరకు పనిచేవారిగా మారాలి, మన జీవితం ఆయనకు అంకితము చేసుకోవాలి, సంపూర్ణముగా లోబడాలి. అదండి నిజమైన ప్రేమ. స్వార్థం ఉండకూడదు, అసూయ ఉండకూడదు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో అలాగే మన జీవితాల్లో ఆయనను ప్రేమించటం కూడా అంత గొప్పగా మనము ఎంచుకోవాలి, ఆలోచన చేయాలి. అటువంటి ప్రేమ మనము కలిగి ఉంటే దేవుడంటూ ఉన్నాడు, ఆస్తికర్తలుగా నిన్ను మారుస్తానంటూ ఉన్నాడు. ప్రియులారా, గొర్రెల దొడ్డులో ఉన్న దావీదు గారిని దేవుడు ప్రేమించారు. దావీదు గారు ఎంతో ఉన్నతముగా దేవుణ్ణి ప్రేమించారు. ఆయన నా కాపరన్నాడు, నన్ను ఆదుకునే దేవుడు ఆయన అన్నాడు, నాకు తోడయుండే దేవుడు ఆయన అన్నాడు. నన్ను తల్లిదండ్రులు విడిచిపెట్టినా, అన్నదమ్ములు విడిచిపెట్టినా, ఎవరు నన్ను పట్టించుకుపోయినా ఆయన నన్ను పట్టించుకున్నాడు, నన్ను కాపాడుతున్నాడు, తల్లి కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నాడని దావీదు మనసులో దేవుని సన్నిధానంలో సాక్ష్యమై ఉన్నాడు. గనుక అటువంటి మనసు కలిగి దేవుని ప్రేమించాడు గనుక తన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు రాజుగా మార్చాడు, ఆస్తికర్తలుగా చేశాడు, తన నిధులను నింపాడు. ఇశ్రాయేలు దేశములో అటువంటి రాజే లేడని చరిత్ర చెప్తూ ఉంది. అంతటి ఉన్నతమైన ప్రేమ దావీదు దేవుని సన్నిధిలో కలిగి ఉన్నాడు. ఆయన సన్నిధిలో తగ్గించుకున్నాడు. దేవా, ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడనని దేవుని గురించి ఆలోచన చేసిన వారిలో ప్రధానుడుగా ఆయన ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే దేవుని సన్నిధి కొరకు తన యొక్క సంపద నుండి అనేక రెట్లు సమృద్ధిగా దేవుని సన్నిధి కొరకు ఖర్చు పెట్టిన వారిలో ఆయన ప్రధానుడిగా ఉన్నాడు. ఏ విషయములైనా దేవుని సన్నిధిలో ఘనముగా ఎంచుకున్నాడు. ఘనమైన కార్యాలు చేయాలి ఆయన ఆశపడుతూ ఉండేవాడు దావీదు. కారణం ఏమిటంటే దేవుని ప్రేమించాడు. ఈ ఉదయకాల సమయంలో మన జీవిత పరిధిని బట్టి, మన జీవిత విధానాన్ని బట్టి దేవుని ఎలాగూ ప్రేమిస్తున్నాం. దేవుని ప్రేమిస్తే ఇష్టపడతామండి. ఇష్టమైన కార్యాలు, ఆయనకు ఇష్టమైన కార్యాలు మనం చేస్తాం. అటువంటి జీవితం మనం కలిగి ఉంటే మనల్ని దేవుడు ఆస్తికర్తలుగా అభివృద్ధిలోనికి, ఆశీర్వాదంలోనికి తీసుకొస్తారని ఉదయకాలం మాట ఇస్తున్నారు. కనుక దేవుని ప్రేమించే వారిగా ఉందాం. తల్లి బిడ్డను ఏ విధంగా ప్రేమిస్తుందో, తండ్రి కుమారుని ఎలా ప్రేమిస్తూ ఉన్నాడు, అంతకంటే మిక్కుటముగా దేవుని ప్రేమించే మనసు మనం కలిగి ఉంటే మన కుటుంబానికి నెమ్మదిని, శాంతిని ఆయన ఇస్తాడు. ఎటువంటి సమస్య అయినా పరిష్కరిస్తాడు. అటువంటి జీవితాన్ని మనము కలిగి ఉందుముగాక. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. నిన్ను ప్రేమించటంలో ఎంతో దీవెన ఉంది, ఎంతో ఆశీర్వాదం ఉంది నాయన. నాయన నీ ప్రేమ నాయన తండ్రి కొలవలేనిది, నాయన వెలకట్టలేనిది ప్రభువా. అటువంటి ప్రేమను ప్రభువా మా కోసం నాయన మీరు పంచారు, మీ ప్రాణం పెట్టారు. మా జీవితాల్లో నీవును బలముగా ప్రేమించే మనసు మా అందరికీ మీరు దయచేయండి నాయన. నీ ప్రేమలో ఉన్న గొప్ప దీవెన మేము పొందుకుంటూ నీ సన్నిధిలో సాగిపోయే భాగ్యం అందరికీ దయచేయమని, ఏ కష్టంలో, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక.